ఇక గ్రామాలలో హరిత రక్షణ కమిటీలను ఏర్పాటు చేసి మొక్కలను రక్షించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆయిషా మస్రత్ ఖాన్ పేర్కొన్నారు. శనివారం కోకట్ రోడ్డు మార్గంలోని బాలాజీ గార్డెన్ ఫంక్షన్ హాల్లో తెలంగాణకు హరితహారం ప్రజా ప్రతినిధులు అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మస్రత్ ఆయిషా ఖాన్, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ముందుకు తీసుకుపోతోందని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అలాగే ప్రతి ఒక్కరూ మొక్కను కాపాడాలని సూచించారు. ప్రతి రైతుకు కూడా ఇచ్చినటువంటి మంచి ప్రోగ్రామ్. అతను 600 మొక్కలు పెట్టుకున్నాడంటే మొక్కని అతను కాపాడుకోవాలి. దాన్ని దున్నలు దాన్ని ఇంటర్ కల్టివేషన్ ఆపరేషన్ చేసేటప్పుడు కామన్గా ఏం చేస్తారంటే ఈ ప్లవింగ్ అక్కడ దాకా తీసుకుని వెళ్ళడం, దాన్ని చూసి చూడనట్టుగా ఇంట్లో దొక్కడం లేదా ప్లవ్ చేయడం అనేది జరుగుతుంది. ఇస్తున్నప్పుడు ఆ యొక్క గుంతగా డబ్బులు ఇస్తున్నాం, మొక్క పెట్టేందుకు డబ్బులు ఇస్తున్నాం, మొక్క ఫ్రీగా ఇస్తున్నాం. అతను బతికించుకున్నందుకు ఒకదానికి ఒక రోజుకి ఒక మొక్కకి 5 రూపాయలు ఇస్తున్నాం. అతను 500 మొక్కలు పెడితే 2500 ఇస్తున్నాం. ఇలా ఎవరు కూడా అనుకోవద్దు. ఇలా అనుకుంటూ ఎప్పటి నుంచి అయితే మనకు రెయిన్ ఫాల్ సీజన్ స్టార్ట్ అయింది, సోయింగ్ సీజన్ అంటే జూన్ మాసం మొత్తం వర్షాలు లేకపోయింది, జూలై మాసం కూడా వర్షాలు లేకపోయింది, ఆగస్టు నెల నుంచి మనకు వర్షాలు పడుతున్నాయి. అది కూడా 10th ఆగస్ట్ తర్వాత ఇంకా వర్షాలు కూడా లేవు, జస్ట్ క్లౌడీగా ఉన్నది మనకు వెదర్. ఇంకా సెప్టెంబర్ మాసం ఎలా ఉన్నది మనం చెప్పలేము, ప్రిడిక్ట్ చేయలేము వెదర్కి. కాబట్టి ఆగస్టు మాసమే మనకు పని చేసుకోవచ్చు, ఎందుకంటే భూమిలో తేమ శాతం ఉంటుంది, మొక్కలు నాటుకోవచ్చు. మొక్కలు నాటడానికి, మొక్కలు పరిరక్షించుకోవడానికి ఇప్పుడు PDDRDA చాలా చక్కగా ఏమేమి మనకు సూచనలు ఉన్నాయి గవర్నమెంట్ పరంగా, ఎక్కడ నుంచి మనం నిధులు ట్యాప్ చేయాలి, ఇవన్నీ కూడా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది కాకుండా అది పాంప్లెట్ ఇచ్చారు అందరికీ. దయచేసి అందరు సర్పంచులకి, ఎంపీటీసీస్ అందరికీ కోరుతున్నాను, ఆ పాంప్లెట్